वरं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 70వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క దైనందిన కార్యక్రమాలన్నీ కూడా వివరిస్తూ వ్యాసుల వారు సుధర్మ అనే సభలో విరాజిల్లుతున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరికి ఒక అపరిచితుడైనటువంటి వ్యక్తి సందేశాన్ని తీసుకుని రావడం జరుగుతుంది. జరాసంధుడి చెరలో ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి అనేక మంది, వేలాది మంది రాజుల యొక్క బాధని, వాళ్ళ గోడుని ఒక దూత వచ్చి శ్రీకృష్ణ పరమాత్ముడికి విన్నవించడం జరుగుతుంది. ఆ సందేశం ఏమిటి అనేటువంటిది, అలాగే సుధర్మ అనే సభలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన సభా ప్రారంభోత్సవాలు ఎలా జరుగుతున్నాయి అనేటువంటివి మనం నేను చెప్పుకోబోయే అంశంలో చర్చించుకుందాం. ముందుగా భగవత్ స్మరణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. హరి ఓం. దశమ స్కందం. దీంట్లో మనం పూర్వపాఠంలో 18 శ్లోకాల వరకు చేసుకుంటాం జరిగింది. తత్రోపవిష్టః పరమాసనే విపుః బభౌ స్వభాసా కకుభోవభాసయన్ వృతో నృసింహై యదుభిస్ యదూత్తమో యథోడు రాజోది వితారకా గణైః ఉడురాజః ఇవ. ఆకాశంలో నక్షత్రాల మధ్యలో చంద్రుడి వలె ప్రకాశిస్తున్నాడు యాదవ ప్రముఖులతో శ్రీకృష్ణ ప్రభు ఆ సుధర్మ అనేటువంటి సభలు. సుధర్మ అనేటువంటి సభకు ఉన్నటువంటి ప్రాముఖ్యత కూడా నిన్న మనం ప్రవచించుకున్నాం. అలాగే తత్రోపమంత్రిణో రాజన్ నానాహాస్యరసైర్విభుం ఉపతస్థుర్నటాచార్య నర్తక్యస్తాండవైః పృథక్. ఇక ఆ సుధర్మ అనే సభలో విరాజిల్లినటువంటి శ్రీకృష్ణ ప్రభు సభా ప్రారంభాన్ని ఎలా చేస్తున్నారు. అక్కడికి వెళ్ళంగానే అనేక మంది చక్కగా నాట్యములు, నృత్యములు, మంగళకర వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణలు, పండితుల యొక్క వాక్యాలు మొదలైనటువంటి వాటి అన్నిటితో కూడా ఏ విధంగా ఉన్నదనేది ఒక 3-4 శ్లోకాల్లో వర్ణిస్తున్నారు. తత్ర ఉపమంత్రిణో రాజన్, మంత్రులు, ఉపమంత్రులు మొదలైనటువంటి వాళ్ళతో ఉపవేశుడైనటువంటి శ్రీకృష్ణ ప్రభువుకి, హే రాజన్ పరీక్షిత్ మహారాజా, నానాహాస్య రసై విభుం. నానాహాస్యము అనే పదంలో హాస్యం అంటే సరిపోతుంది కదా, నానాహాస్యం ఏమిటి? అనేక రకాలైనటువంటి హాస్యాలలో ఉన్నటువంటి, మామూలుగా హాస్యరసం అంటే సరిపోతుంది. నానాహాస్యం అంటే హాస్యాలలో ఉన్నటువంటి విభిన్నమైనటువంటివి. హాస్యం ఎన్ని రకాలుగా ఉంటాయో అన్ని రకాల హాస్యాలతోనూ, స్మితము, హసితము, ఉపహసితము మొదలైనటువంటి విభిన్న భేదాలు. ఈ స్మితంలో కూడా మందస్మితము, మృదుస్మితము మొదలైనటువంటివి చిన్న చిన్న తేడాలతో ఉంటూ ఉంటాయి అవన్నీ కూడా. కాబట్టి వాటిల్లో ఉన్నటువంటి అనేక రకాల రసాలు మనం సెంటిమెంట్స్ అంటాం వాటిని. శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భీభత్స, భయానక, అద్భుత రసాలు ఏవైతే ఉంటాయో శాంతరసాలతో నవరసాలు, దాంట్లో హాస్య రసాన్ని మేళవించి మొట్టమొదట స్వామికి ఆనందాన్ని చేకూరుస్తున్నారు విభుం.
ఉపతస్థుర్నటాచార్యాః నర్తక్యస్తాండవై పృథక్. చక్కగా ఆ రంగస్థలాన్ని ఉంటుంది అక్కడే సభలో మధ్యలో ఆ రంగస్థలం మీద నటాచార్యులు ఎవరైతే ఉంటారో, నాట్య ఆచార్యులు, నట ఆచార్యులు, నటనం చేసేవాళ్ళు, నాట్యం చేసేవాళ్ళు భిన్నంగా ఉంటారు. నటం అంటే నటించేటువంటి వాళ్ళు ఆచార్యులు, దాంట్లో ఆచార్యులు గొప్పవాళ్ళైనటువంటి వాళ్ళు. అలాగే నాట్యం చేస్తూ నర్తనం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళల్లో గొప్పవాళ్ళైనటువంటి వాళ్ళు నర్తకీమణులు కానీ, దాంట్లో ఆచార్యులు కానీ భిన్నమైనటువంటి వాళ్ళు. ఎవరి యొక్క కళని వాళ్ళు పోషించుకుంటూ స్వామివారిని మనసుని రంజింపజేస్తూ వాళ్ళ యొక్క అభినయాలతో, వాళ్ళ యొక్క చక్కటి కళాత్మకమైనటువంటి నృత్య ప్రదర్శనలతో స్వామివారిని ఆనందింపజేస్తున్నారు అక్కడ. ఇక్కడ పృథక్ అంటే, పృథక్ అనేటువంటి మాట ఏంటంటే ఒకరి తర్వాత ఒకరు, ఒకరి అయిన తర్వాత ఒకరు, అందరూ ఒకేసారి కాకుండా అని అర్థం అక్కడ, భిన్నమైనటువంటి రీతిలో. అంతేకాకుండా మంగళకరమైనటువంటి వాయిద్యాలతో చక్కగా ఆ సభలో అందరికీ చెవులకి వీణుల విందుగా ఉండేటువంటి విధంగా చక్కగా అనేకమైనటువంటి మంగళ వాయిద్యాలు కూడా, మృదంగ వీణా మురజ వేణు తాళధరస్వనై ననృతు జగుహు తుష్టువుశ్చ సూతమాగధ వందినః. సూతమాగధ వందినః. మృదంగము ఇవన్నీ కూడా చక్కగా అనేకమైనటువంటి వాద్య విశేషాలు. మృదంగము, వీణ, మురజము, వేణువు, తాళము, దరస్వనై మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా అనేకమైనటువంటి వాయిద్య సహకారాలతో ప్రభువుని ననృతు అనే పదానికి అర్థం సంతోషపెట్టుట. ననృతుర్ జగుహు తుష్టువుశ్చ సూతమాగధ వందినః. సూతమాగధ వందినః అంటే స్వామివారిని ప్రశంసించేటువంటి వందిమాగధుడు, సూతుడు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రశంసా వచనాలని పలికేటువంటి వాళ్ళు, అటు మహారాజుకు కానీ లేకపోతే ఎవరైనా అతిథులు వచ్చినా కానీ, అనేక దేశ రాజులు వచ్చినా కానీ, ఎవరు వస్తున్నారో వాళ్ళ గురించినటువంటి మొత్తం ప్రొఫైల్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళకి సంబంధించినటువంటి బిరుదులు మొదలైనటువంటివన్నీ చూసుకుని దాన్ని బట్టి ప్రశంసిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి బలరాముడు వచ్చినా, లేకపోతే మరొక దేశపు రాజు వచ్చినా, ఉగ్రసేన మహారాజు వచ్చినా, ఇంకొకళ్ళు వచ్చినా, ఈ వందిమాగధులు మొదలైనటువంటి వాళ్ళ చేత ప్రశంసా వచనాలతో చక్కగా కీర్తించబడుతూ ఉన్నాడు శ్రీకృష్ణ ప్రభు. అంతేకాకుండా అన్నిటికంటే మించినటువంటిది బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనాలు, అవి కూడా అందుకున్నాడు అక్కడ. తత్రాహుర్బ్రాహ్మణా కేచిదాసీనా బ్రహ్మవాదినః పూర్వేషాం పుణ్యయశసాం రాజ్ఞాం చాకథయన్ కథాః. తత్ర ఆహుః బ్రాహ్మణాః. అక్కడికి విచ్చేసినటువంటి ఆసీనులైనటువంటి వాళ్ళు బ్రాహ్మణులు కొంతమంది, కేచిత్ ఆసీనాః ఉపవేష్టులై ఉన్నటువంటి, కూర్చుని ఆసనంలో కూర్చుని ఉన్నటువంటి బ్రహ్మవాదినః, బ్రహ్మవాదులైనటువంటి బ్రాహ్మణోత్తములు అని అర్థం. అంటే వాళ్ళు సకల వేదశాస్త్రాలన్నీ తెలిసినటువంటి వాళ్ళు, నిష్ణాతులైనటువంటి బ్రహ్మవాదులైనటువంటి ఆ బ్రాహ్మణోత్తములు అక్కడ. వాళ్ళందరూ కూడా చక్కటి వేదస్వస్తి వచనాలతో, ఆశీర్వచనాలతో స్వామివారిని సంతోషంగా స్వస్తి వాక్యాలు పలికి, అంటే వేదవాక్కులకి కూడా అందని ప్రభువుని వేదవాక్యాలతో, ముందు వేద పండితులు ఆ వేద మంత్రోచ్చారణలతో వాటి యొక్క పరమార్థాన్నంతా వెల్లడించిన తర్వాత బ్రహ్మవాదిన పూర్వేషాం పుణ్య యశసాం. పూర్వేషాం, ఈ పూర్వేషాం పక్కన రాజ్ఞాం అనేది పెట్టుకుంటే సరిపోతుంది. పూర్వేషాం రాజ్ఞాం, ఎట్లాంటి రాజులు? పుణ్య యశసాం, పుణ్యమైనటువంటి కీర్తిని ఆర్జించినటువంటి పూర్వ రాజులు ఎవరైతే ఉన్నారో, యాదవ వంశ ప్రభువులు ఎవరైతే ఉన్నారో, పూర్వం వీరి కంటే ముందు పరిపాలించినటువంటి వాళ్ళు, లేకపోతే పూర్వం అనేకమైనటువంటి వంశాలలో సూర్యవంశం కానీ చంద్రవంశం కానీ ఇట్లాంటి వంశాలలో పుణ్య పురుషులు ఎవరైతే ఉంటారో ఆ రాజుల యొక్క కథలని గానం చేస్తూ బ్రాహ్మణులు, పురాణ పురుషులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా సత్కాలక్షేపం చేస్తున్నారు స్వామివారితో పాటుగా. అంటే అనేక మంది మహారాజుల యొక్క పుణ్య చరిత్రని వాళ్ళు వక్కాణించడం జరుగుతుంది అక్కడ. రాముల వారు కూర్చున్నా కూడా రాముల వారి యొక్క తరంలో ఆ సూర్యవంశ ప్రభువుల యొక్క ఖ్యాతిని చెప్పడం అనేటువంటిది, ఆ వంశాన్ని అలా వర్ణించడం అనేటువంటిది కూడా ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. అది మన పూర్వీకుల్ని అలా స్మరించాము అంటే అది చాలా గొప్ప విషయం. అది ఎప్పుడు కూడా తత్ర, ఆ సందర్భంలో అలా జరుగుతూ ఉండగా సభ ప్రవర్తమానం అవుతుంటే ఒక పురుషుడు వచ్చి ఒక సందేశాన్ని చెప్పగోరుతున్నాడు ఇక్కడ.
ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు ఇక్కడ వ్యాసుల వారు. తత్రైకః పురుషో రాజన్నాగతో పూర్వదర్శనః విజ్ఞాపితో భగవతే ప్రతీహారై ప్రవేశితః. రాజుగారి అనుమతితో లోపలికి ప్రవేశించాడు ఆ వ్యక్తి. తత్ర ఏకః పురుషః, ఓ పురుషుడు. ఎవరయ్యా అంటే రాజన్. ఈ రాజన్ అనే శబ్దం పరీక్షిత్తుకి వాడిన. ఓ పరీక్షిత్ మహారాజా అంటూ సుఖ మహర్షి చెప్తున్నారు. ఆగతో అపూర్వదర్శన. పూర్వదర్శన అంటే ముందు చూసిన వాడు అని అర్థం. అపూర్వదర్శన అనేది ఉంది అంటే కనుక మునుపు చూడనటువంటి కొత్త వ్యక్తి అని అర్థం. అంతకుముందెప్పుడు చూడనటువంటి, పరిచయం లేనటువంటి ఒక కొత్త వ్యక్తిని కొత్త వ్యక్తి అక్కడికి రావడం జరిగింది. అతడు మహారాజు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతీహారులు ఎవరైతే ఉంటారో ద్వారపాలకులు అంటారు. ప్రతీహారులు ద్వారం దగ్గర ఉన్నటువంటి ద్వారపాలకుల చేత లోపల మహారాజుకి విన్నవించడం, మహారాజు ప్రవేశపెట్టండి అని ఆజ్ఞాపించిన తర్వాత అప్పుడు లోపల ప్రవేశించడం జరిగింది. భగవతే విజ్ఞాపిత అంటే స్వామివారి యొక్క అనుజ్ఞ తీసుకోబడి అతడు లోపలికి ప్రవేశించడం జరిగింది ద్వారపాలకుల సహాయంతో. ఆ వచ్చినటువంటి వ్యక్తి జరాసంధుడి యొక్క చెరలో ఉన్నటువంటి రాజుల చేత పంపించబడినటువంటి ఒక సందేశహారి, సందేశాన్ని తెచ్చిన రాయబారి. స నమస్కృత్య కృష్ణాయ పరేశాయ కృతాంజలి రాజ్ఞామావేదయద్దుఃఖం జరాసంధ నిరోధజం. సహా అతడు వచ్చినటువంటి ఆ సందేశాన్ని తెచ్చినటువంటి వ్యక్తి రాయబారి కృష్ణాయ నమస్కృత్య శ్రీకృష్ణ పరమాత్ముడికి నమస్కరించాడు. ఎట్లాంటి శ్రీకృష్ణుడికి? కృష్ణాయ పరేశాయ, రెండు ఎండింగ్ లో ఒకే అక్షరంతో ఎండ్ అయినాయంటే పక్క పక్కన పెట్టుకుని చదవాలి, విశేషం. పరేశాయ కృష్ణాయ పర ఈశాయ, మొత్తం సమస్త ప్రపంచానికి కూడా సృష్టికంతరికి కూడా ఈశాయ. ఈశ అంటే ప్రభువు. అట్లాంటి ఆ ప్రభువుకి, పరమపురుషుడైనటువంటి పరమేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ ప్రభువుకి కృతాంజలి నమస్కృత్య, అంజలి ఘటించి మరీ నమస్కారం చేసి ఆ వచ్చినటువంటి సందేశం తెచ్చినటువంటి రాయబారి రాజ్ఞాం ఆవేదయద్దుఃఖం జరాసంధ నిరోధజం, జరాసంధుని చేత నిరోధించబడినటువంటి, కారాగారంలో బంధించబడినటువంటి రాజుల యొక్క దుఃఖాన్ని ఆవేదయత్, వాళ్ళ యొక్క ఆవేదన, రాజుల యొక్క ఆవేదన గురించి ఆవేదయత్ నివేదించడం జరిగింది, విన్నవించడం జరిగింది. వాళ్ళు జరాసంధుడు మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాడు. ఇప్పుడు చెప్తున్నటువంటి మనం పాట్నా, బీహార్ పాట్నా అనేటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతాన్ని పరిపాలించేటువంటి వాడు. కంసుడు పరిపాలించింది మగధ కాదు, మధుర. అది మధురా నగరం. బృందావనము మధుర, అది కంసుడి యొక్క పరిపాలన ఉంది. జరాసంధుడు ఇంకా భయంకరమైనటువంటి వాడు, వీడు మగధ సామ్రాజ్య అధినేత. కాబట్టి ఈ జరాసంధుడు అంతకుముందు మనం చెప్పుకున్నటువంటి విషయమే. కాబట్టి జరాసంధుడి యొక్క చెరలో ఉన్నటువంటి దాదాపు 20,000 మంది రాజులు సందేశాన్ని ఇచ్చి పంపిస్తున్నారు. ఆ వచ్చినటువంటి రాయబారి పలుకుతున్నటువంటి మాటలు ఏచ దిగ్విజయే తస్య సన్నతిం నయయుర్నృపాః ప్రసహ్య వృద్ధాస్తేనాసన్ నయుతే ద్వే గిరివ్రజే. ఏచ దిగ్విజయే తస్య, తస్య అనే పదానికి అర్థం ఇక్కడ జరాసంధస్య దిగ్విజయే అని అర్థం. జరాసంధుడు దిగ్విజయ యాత్ర చేస్తూ వర్షాకాలం అయిపోయిన తర్వాత శరత్కాలంలో ప్రారంభిస్తారు దిగ్విజయ యాత్ర ఎప్పుడు కూడా. ఆ యాత్ర ప్రారంభించి అక్కడి నుంచి 5-6 నెలలు మొత్తం అంతా భూమండలం అంతా కూడా ఒక్కసారి ఒక రౌండ్ వేసి వచ్చేస్తారు. అనేకమైనటువంటి యుద్ధాలు, అనేకమైన ప్రాంతాలు తిరుగుతూ ఆ రాజుల్ని వశం చేసుకుంటూ, వశం కానటువంటి వాళ్ళని ఓడించి లేకపోతే బంధించి సంహరించి ఏదో ఒకటి చేస్తారు. అట్లా దిగ్విజయ యాత్ర చేసుకు రావడం అనేటువంటిది వీరుల యొక్క లక్షణం. అట్లాంటి దిగ్విజయ యాత్రలో జరాసంధుడు మొత్తం భూమండలాన్నంతా ప్రదక్షిణ చుట్టూ తిరిగి రాజుల్ని ఓడిస్తున్న సందర్భంలో ఎవరైతే రాజులు సన్నతిం న యయుః నృపాః, నృపాః, ఏ రాజులైతే సన్నతిం న యయుః, నతి అనే పదానికి అర్థం నమస్కరించడము, లేకపోతే ఆ రాజు పట్ల వినయ విధేయతలుగా ఉండటం. సన్నతిం న
అంటే వచ్చినటువంటి జరాసంధుడు మూర్ఖుడు, వీడికి మనం ఏంటి భయపడేది అని చెప్పి కాస్త దురుసుగా ప్రవర్తించినటువంటి పరమాత్ముడి యొక్క భక్తులు, కృష్ణ భక్తులు. వీడు దుర్మార్గుడైనటువంటి వాడు, దుష్టుడైనటువంటి వాడికి మనం సాగిలపట్టం ఏంటి అని చెప్పి కాస్త వాడి యొక్క సార్వభౌమాధికారాన్ని అంగీకరించినటువంటి ఏ రాజులైతే ఉన్నారో ఆ రాజులందరినీ కూడా వీడు బంధించడం జరిగింది. వాళ్ళ పట్ల ప్రసహ్య, విపరీతమైనటువంటి రోషంతో, క్రోధంతో, ప్రసహ్య బలవంతంగా అని అర్థం. ప్రసహ్య అంటే వాడి యొక్క బలాన్ని ప్రదర్శించి వాళ్ళందరినీ కూడా బలవంతంగా వృద్ధాస్తేన తేనాసన్నయుతే ద్వే గిరివ్రజే. ఈ పదాన్ని జాగ్రత్తగా విడతీసుకుంటే ఎన్ని పదాలు ఉన్నాయి చూడండి. వృద్ధాహ తేన ఆసన్ అయుతే ద్వే. అయుతము అంటే 1000, అయుతము అంటే 10,000, అయుతం. ద్వే అయుతే అంటే 2 × 10,000, 20,000. 20,000 మంది రాజులు అక్కడ వీడి చేత బంధించబడి ఉన్నారు. కోపించినటువంటి జరాసంధుడి చేత బంధించబడి వాడి కారాగారంలో వాడి రుద్రుడికి బలి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నటువంటి రాజుల సంఖ్య ఎంతమంది అంటే ద్వే అయుతే, 20,000 మంది రాజులు గిరివ్రజంలో కారాగారంలో వీడి చేత బంధించబడ్డారయ్యా అని చెప్పి వర్ణించారు. అక్కడ మగధ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఉన్నటువంటి కారాగారం అది గిరివ్రజం అంటే. మనకి బృందావనం దగ్గర ఉన్నటువంటి కాదు, ఇది వేరే ప్రాంతం. అక్కడ ఉన్నటువంటి కారాగారంలో వీడు జరాసంధుడు బంధించేసి వీళ్ళందరినీ కూడా వాడు పెట్టుకున్నటువంటి ఒక పర్వకాలంలో వీళ్ళందరినీ బలి ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నాడు. అప్పటికే దాదాపు 300-400 మందిని బలి ఇచ్చేశాడు. వీళ్ళందరినీ కలిపి ఒకసారిగా రుద్రుడికి బలి ఇవ్వటం అనేటువంటిది వీడి ఆలోచన. అందువల్ల వాళ్ళకి భయం వేసింది, ప్రాణభయం పట్టుకుంది. ఇప్పటికే మనలో చాలా మంది చనిపోయారు. కాబట్టి మన పరిస్థితి ఏమిటి? రక్షించే భగవంతుడు అనేటువంటి వాడు ఉన్నాడు, మనమందరం కృష్ణ భక్తులం. కాబట్టి ఏంటి పరిస్థితి? కాబట్టి ఆయన మన ప్రయత్నం మనం చేసుకోవాలి కదా అని చెప్పి వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడికి ఒక రాయబారాన్ని పంపించారు. కృష్ణ కృష్ణ ప్రమేయాత్మన్ ప్రపన్న భయభంజన వయం త్వాం శరణం యామో భవభీతాః పృథక్ ధియః. కృష్ణ, హే కృష్ణ. కృష్ణ కృష్ణ అప్రమేయాత్మన్, హే అప్రమేయ. ప్రమేయ అప్రమేయ ఆత్మన్, అటువంటి గొప్ప ఆత్మస్వరూపం కలిగినటువంటి వాడు అయ్యా నువ్వు. ప్రపన్న భయభంజన అంటే నిన్ను శరణు వేడుకున్నటువంటి వాళ్ళ యొక్క భయాన్ని భంజనం చేసేవాడు, తొలగించేవాడు, పటాపంచలు చేసేస్తావు. నిన్ను శరణు వేడినటువంటి వాళ్ళ యొక్క ఆర్తుల యొక్క భక్తుల యొక్క భయాలనన్నీ కూడా తొలగించి సర్వనాశనం చేసి వాళ్ళని ఆదుకునేటువంటి పరమపురుషుడివి నువ్వు. వయం త్వాం శరణం యామః, మేమందరం నిన్ను శరణ వేడుతున్నాం. వయం అంటే బహువచనం, అహం అంటే నేను, వయం అంటే మేము. మేమందరం నిన్ను త్వాం శరణం యామః, నిన్ను శరణ వేడుతున్నామండి అంటూ ఆ వచ్చినటువంటి ఒక సందేశం తెచ్చినటువంటి అతను చెప్తున్నాడు. ఇదంతా కూడా కృష్ణ పరమాత్మ. వయం త్వాం శరణం యామో భవభీతాః పృథక్ ధియః. భవభీతాః, భవభీత అనే పదం వచ్చింది అక్కడ. మేమందరం భయగ్రస్తులమైపోయాం. ఎందుకంటే భవభీతాః, జనన మరణముల యందు భీతి కలిగినటువంటి సామాన్యమైనటువంటి మానవులం మేము. సంసార చక్రంలో ఉన్నటువంటి సామాన్య మానవులం మేము. అటువంటి మాకు భయం వచ్చింది, నిన్ను శరణ వేడుతున్నాం. పృథక్ ధియః. ధీ అంటే బుద్ధి. ధియః బుద్ధి కలిగినటువంటి వాళ్ళము. ఎట్లాంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళం మేమందరం? పృథక్ ధియః, అన్యమనస్కులమైనటువంటి వాళ్ళం అయ్యా మేమందరం కూడా పరమాత్మ అని చెప్పి వేడుకుంటున్నారు అక్కడ. అంటే మా బుద్ధులన్నీ కూడా కొంచెం వికల్పంగా ఉన్నటువంటి బుద్ధులు, వాడి మీద లేవు. మేమేమన్నా నిన్నే శరణు వేడాలి, కానీ మా బుద్ధులన్నీ కూడా సామాన్యమైనటువంటి బుద్ధులుగా ఉన్నాయి. మేము అందరం కలిసినా కూడా ఈ జరాసంధుని జయించలేదు. కాబట్టి మా సామాన్యమైన బుద్ధులతో, ఒక్కొక్కరు ఒక్కో బుద్ధిలో ఉన్నటువంటి వాళ్ళు, భిన్న భిన్నమైనటువంటి రీతుల్లో ఉన్నటువంటి మతులు కలిగిన వాళ్ళు అని అంటున్నారు. అంటే మేము అందరం కలిసి నిన్ను శరణ వేడుతున్నాం, రక్షించు స్వామి అంటూ స్వామి వారిని ఒక 5 శ్లోకాలలో వాళ్ళందరూ కీర్తిస్తున్నారు ఇక్కడ. లోకో వికర్మ నిరతః కుశలే ప్రమత్తః కర్మణ్యయం త్వదుదితే భవదర్చనే స్వే యస్తావదస్య బలవానిహ జీవితాశం సద్యశ్చినత్.
సద్యశ్చినత్య నిమిషాయ నమోస్తు తస్మై. తస్మై నమః అస్తు. తస్మై అంటే అతనికి, అతని కొరకు, ఆ మహాపురుషుడి కొరకు నమస్కారం. ఏ మహాపురుషుడు అనేటువంటిది ఇదిగో ఫలానా 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 ఇటువంటి గుణాలు కలిగినటువంటి శ్రీకృష్ణ ప్రభువుకి నమస్కారము అని చెప్పి వాళ్ళందరూ నివేదించుకుంటున్నారు. లోకో వికర్మ నిరత. కర్మ అంటే మీ అందరికీ తెలుసు పని. వికర్మ అనే పదానికి అర్థం చెయ్యకూడనటువంటి నిషేధ కర్మలు అని. ఏ కర్మలైతే చెయ్యకూడదో అటువంటి వికర్మల పట్ల ఆసక్తి, నిరత, విపరీతమైనటువంటి ఆసక్తితో ఉంటారు. ఎవరు? లోక, లోకంలో ఉండే సామాన్య జనులందరూ కూడా, సామాన్య ప్రజలందరూ కూడా ఏ పని అయితే చేయకూడదో ఆ పని యందు ఆసక్తులై ఉంటారు ఎప్పుడు కూడా. దాన్ని వికర్మ నిరత అంటారు. నిషేధించబడినటువంటి పనుల యందే మనసు వెళ్తూ ఉంటుంది. అది ఇంద్రియం ప్రభావం. అంతేకాకుండా పైగా దేని మీద మనసు వెళ్ళాలో, ఏ పరమాత్మ మీద మనసు వెళ్ళాలో దాని మీద వెళ్ళదు. ఇది బుద్ధి యొక్క, మనసు యొక్క చాంచల్యం. అందుకే చెప్తున్నాడు ఇక్కడ కుశలే కర్మణి. కుశలే కర్మణి. ఈ కుశలే అనే పదం దగ్గర ఈ కర్మణి అనే పదం పెట్టుకుంటే మంచిది ఎప్పుడు కూడా. కుశలే కర్మణి అంటే, కుశలము అంటే క్షేమకరమైనటువంటి ఏ పని అయితే ఉంటుందో ఆ పరమభక్ ఆ పని యందు ప్రమత్త, ఏమరపాటు కలిగి ఉంటారు. శ్రద్ధ ఉండదు. ఏ పని అయితే నీకు ఆటంకాలు కలిగిస్తుందో, క్షేమం కానటువంటి కర్మల యందేమన్నా ఆసక్తితో ఉంటావు. నీకు క్షేమకరమైనటువంటి కర్మల యందేమన్నా ప్రమత్తతతో ఉంటావు, ఏమరపాటుతో ఉంటావు. అంటే అశ్రద్ధతో ఉంటావు. ఇది మానవుడి యొక్క సహజమైనటువంటి, లోకంలో సామాన్యమైనటువంటి వాళ్ళ యొక్క స్థితిగతులు ఇలాగే ఉంటాయి. ఎటు వెళ్ళకూడదో బుద్ధి అటే వెళ్తుంది, ఎటు వెళ్ళాలో బుద్ధి అటు వెళ్ళదు. త్వదుదితే భవదర్చనే స్వే. ఇవన్నీ త్వత్ ఉదితే, నీయందే ఉద్భవించినటువంటి సామాన్య ప్రాణుల యొక్క స్థితిగతులు ఇవి ఉంటాయి. నీ అర్చన యందు, నీ బుద్ధి యందు భక్తి పారవశ్యం పెట్టవలసినటువంటి సామాన్య ప్రజలందరూ కూడా ఈ విధంగా వికర్మ నిరతులై ప్రవర్తిస్తున్నారు ప్రభు అంటూ రాజులు, శ్రీకృష్ణ పరమాత్ముని మీద భక్తి కలిగినటువంటి రాజులు విన్నవించుకుంటున్నారు అక్కడ వికర్మలు. కాబట్టి నిషిద్ధ కర్మలు ఏవైతే ఉంటాయో వాటి మీద మనసు లగ్నం చేస్తున్నారు. దేని మీద మనసు పెట్టాలో దాని మీద మనసు పెట్టట్లేదయ్యా. నీ అర్చన మీద అసలు లగ్నం చేయట్లేదు. యస్తావదస్య బలవానిహ జీవితాశాం సద్యచ్చినత్య అనిమిషాయ. ఇక్కడ విడతీసుకుంటే జాగ్రత్తగా నిమిషాయ కాకుండా అనిమిషాయ అనే పదం కావాలి. విడతీసుకుని చదివే వాళ్ళు జాగ్రత్తగా అక్కడ అనిమిషాయ నమోస్తు తస్మై అని ఉండాలి. కాలస్వరూపుడు అయినటువంటి నీకు నమస్కారము. అనిమిషుడు అంటే దాన్ని, అంటే కాలాన్ని అధీనంలో ఉంచుకున్నటువంటి వాడు, హస్తగతం చేసుకున్నవాడు, కాలపురుషుడైనటువంటి నీకు నమస్కారం అయ్యా. ఎందుకంటే నువ్వు కాలపురుషుడని ఎందుకంటున్నావంటే, ఇదిగో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నువ్వు వాళ్ళని అణిచి వేసేస్తూ ఉంటావు. ఎవరు వాళ్ళు? బలవాన్ ఇహ ఇహ బలవాన్, ఈ లోకంలో నేనే బలవంతుణ్ణి, నేనే గొప్పవాణ్ణి అని ఎవరైనా కొమ్ములు తిరిగి పౌరుషంతో ఉన్నారు అంటే అట్లాంటి వాడి యొక్క జీవితం అనేటువంటి ఆశాలతని సద్య చినత్తి, వెంటనే తుంచి వేసేటువంటి వాడివి నువ్వు. చినత్తి అంటే ఛేదించుట, నరుకుట, మొత్తం చినత్తి అంటే. సద్య వెంటనే అంటే అహంకారంతో ఉండేటువంటి వాడి యొక్క అహంకారం, జీవితంలో ఉండేటువంటి ఆశ అనేటువంటి లతని వెంటనే ఛిద్రం చేసేటువంటి కాలస్వరూపుడివి నీవే. అటువంటి కాలస్వరూపుడు. యస్తావదస్య బలవానిహ జీవితాశ. జీవిత అనేటువంటి ఆశాలతని వెంటనే నాశనం చేస్తావు. ఎవరిది? పొగరుతో ఉన్నటువంటి, నేను బలవంతుణ్ణి అనే గర్వంతో, అహంకారంతో ప్రమత్తిల్లేటువంటి ఈ జరాసంధుల్లాంటి రాజులని నువ్వు హననం చేసేటువంటి వాడివి నువ్వు. అట్లాంటి కాలస్వరూపుడైనటువంటి నీకు నమస్కారం ప్రభు. మరి అట్లాంటి వాడివి ఇంకా ఆలస్యం చేస్తున్నావేమిటి ఈ వెధవ పట్ల, ఈ జరాసంధుడి పట్ల అంటూ తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. ఎందుకంటే మేమేమన్నా నీ భక్తులం కాబట్టి మేము నిర్భయంగా ఉన్నాం, మేము ధైర్యంగా ఉన్నాం. వాడు వచ్చినప్పుడు వాడిని ఎదుర్కోవడానికి ప్రయత్నించాం, వాడు మమ్మల్ని బంధించాడు. కానీ నువ్వేమన్నా ఇట్లాంటి జరాసంధులు లాంటి వాడి పట్ల ఇంకా నువ్వు ఎందుకు ఈ విధంగా ఉపేక్ష వహిస్తున్నావు, చూస్తూ అలా సహిస్తున్నావు? సంహరించు స్వామి మమ్మల్ని,
శరణు వేడుకుంటున్నాం మిమ్మల్ని, కాబట్టి రక్షించు స్వామి అని వేడుకుంటూ లోకే భవాన్ జగదినః కలయావతీర్ణః సద్రక్షణాయ కల నిగ్రహాయ సద్రక్షణాయ కల నిగ్రహణాయ చాన్యః కశ్చిత్ త్వదీయమతి యాతి నిదేశమీశ కిం వా జనః స్వకృతమృచ్చతి తన్న విద్మః. లోకే భవాన్ జగదినః. జగదినః అనేటువంటి పదానికి మనకి భగవంతుడు అని అర్థం, జగదీశ్వరుడు అని భగవంతుడు అని అర్థం. జగదినః అంటే జగత్ ఇమః, ఈ లోకంలో స్వామివారి యొక్క అవతారంలో దిగి వచ్చినటువంటి భగవత్ స్వరూపుడు ఈ జగత్తు. లోకే భవాన్ జగదినః, సమస్తమైనటువంటి లోకాలకి కూడా నువ్వు ప్రభువు. అట్లాంటి నీవు, జగదీశ్వరుడైనటువంటి నీవు, సకల లోకాలకి పూజ్యుడైనటువంటి నీవు కలయావతీర్ణః, కలయ నీ యొక్క కళలతోనే నీ యొక్క అంశాలతోనే మొత్తం ఈ జగత్తంతా సృష్టించబడుతూ ఉన్నది. అవతీర్ణః, అట్లాంటి నువ్వు ఈ మానవ లోకంలో ఎందుకు అవతరించడం జరిగింది? సద్రక్షణాయ కల నిగ్రహాయ. కేవలం ఆయన యొక్క అవతారం యొక్క ఉపయోగం ఏమిటి అంటే సత్పురుషుల్ని రక్షించడం కోసమే సద్రక్షణ. కలులు అంటే నీచులు, దుర్మార్గులు. నీచుల్ని నిందించడం, నీచుల్ని శిక్షించడం కోసమే సద్రక్షణాయ కల నిగ్రహణాయ చ అన్యః. కాబట్టి నీ అవతార యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే ఈ ఒక్కటే. కానీ అన్యః, అన్యః అంటే కొంతమంది ఉన్నారు. అన్యః కశ్చిత్, ఈ రెండు కలుపుకోవాలి. అన్యః కశ్చిత్, కొంతమంది ఉన్నారు. ఈ జరాసంధులు లాంటి వాళ్ళు, నీచులైనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అసురుడు, శిశుపాలుడు, దంతభక్తుడు, జరాసంధుడు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అన్యః కశ్చిత్ త్వదీయమతి యాతి నిదేశమీశ. నీ యందు భక్తి ప్రపత్తులు లేక వాళ్లే బలవంతులైనటువంటి లోకాధీశ్వరుడుగా చలామణి అవుతున్నటువంటి ఇట్లాంటి వాళ్ళ పట్ల వాళ్ళు నిన్ను అతిక్రమించి మరి, నిన్ను ధిక్కరించి మరి పరిపాలిస్తున్నారు మహాప్రభు అని చెప్పారు. నిదేశము అనే పదానికి అర్థం ఆజ్ఞ. నీ ఆజ్ఞను ఉల్లంఘించి త్వదీయం అతియాతి, అతియాతి అనే పదానికి అర్థం అతిక్రమించి, నీ ఆజ్ఞను ధిక్కరించి, నీ ఆజ్ఞను అతిక్రమించి మరి, ఉల్లంఘించి మరి వాళ్ళ పరిపాలన సాగిస్తుంది. శ్రీకృష్ణుని యొక్క పరిపాలన రామరాజ్యంలాగా ఎలా ఉండాలో ఇలా ఉండాలి రాజులందరూ నిర్దేశిస్తే, నీ మాటని, నీ ఆజ్ఞను శిరసావహించకుండా దాన్ని అతియాతి ఉల్లంఘించి మరి పరిపాలిస్తున్నారయ్యా ఆ రాజులు, జరాసంధుడు. ఎవరు? అన్యః కశ్చిత్. ఆ అన్యః కశ్చిత్ లో కొంతమందిని నువ్వు స్వాహా చేసేసావు, ఇప్పటికే కొంతమందిని చక్కగా వాళ్ళు సంహరించుకొచ్చేసావు. కానీ ఇక్కడ ఉన్నాడు ప్రముఖమైనటువంటి వాడు, జరాసంధుడు. కాబట్టి వాడు ఇంకా సంహరించాల. వాడి చేతిలో మేమందరం ఇట్లా ఈ విధంగా ఎన్నో సంవత్సరాల నుండి భయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నాం, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని. కిం వా జన స్వకృతం మృచ్చతి. స్వకృతం మృచ్చతి కిం, ఈ కిం అనేది ప్రశ్నార్థకం. స్వకృతం మృచ్చతి జన కిం, జనులు వాళ్ళ కర్మఫలాన్ని అనుభవిస్తారా లేదా? నువ్వు చెప్పు. వాళ్ళ స్వాపరాధాలని, వాళ్ళ కర్మలని తగ్గట్టుగా అనుభవిస్తారా లేదా? తన్ నవిద్మః, అనుభవిస్తారా లేదా అనేటువంటి విషయం నవిద్మః, మేము తెలుసుకోలేకుండా ఉన్నాం స్వామి. ఎందుకంటే ఇలాంటి జరాసంధులు లాంటి వాళ్ళు ఇంకా జీవించి ఉన్నారు అంటే వాళ్ళు పాపకర్మలు ఆచరించే వాళ్ళు. ఇప్పటికే అన్యాయంగా క్షత్రియుల్ని 300 మందిని పొట్టన పెట్టుకున్నారు. పోనీ యుద్ధం చేసి యుద్ధ భూమిలో సంహరిస్తే అది పర్వాలేదు, వీరంగమే. క్షత్రియుడు వీర యుద్ధ భూమిలో మరణిస్తే వాడికి స్వర్గప్రాప్తి కలుగుతుంది. కానీ వీడేం చేస్తున్నాడు? క్షుద్రమైనటువంటి పూజలు చేసి రుద్రుడికి బలిచ్చేస్తున్నాడు. కాబట్టి వీళ్ళ జీవితాలన్నీ అటు ఇటు కాకుండా నాశనం అయిపోతున్నాయి. మా అందరికీ జీవితం మీద ఆశ పోయింది, కాబట్టి నిన్ను శరణ వేడుతున్నా. కింవా జనః అయం జనః, ఇగో ఇట్లాంటి దుర్మార్గులైనటువంటి జనులు వాళ్ళ యొక్క స్వకృత కర్మలు, వాళ్ళు చేసుకున్నటువంటి కర్మలకి, అపరాధానికి వాళ్ళు ఫలం పొందుతారా లేదా అనేటువంటి దాంట్లో మాకు సందేహం కలుగుతుంది, తెలుసుకోలేకుండా ఉన్నాం. కాబట్టి నీ మాయ చూపించి, నీ యొక్క అద్భుతమైనటువంటి లీలను చూపించి మమ్మల్ని కట్టెక్కిచ్చు స్వామి అని వేడుకుంటున్నారు రాజులందరూ కూడా. లోకే భవాన్ జగదినః కలయావతీర్ణ సద్రక్షణాయ కల నిగ్రహణాయ చాన్యః కశ్చిత్ త్వదీయమతి యాతి
నిదేశమిస ఈ ఒక్క మూడో పాదంలో కొంచెం అతియాతి నిదేశం కొత్త పదాలు మీకు. నిదేశము అంటే ఆజ్ఞ, అతియాతి అంటే అతిశయించుట, ఆజ్ఞని ధిక్కరించుట. నీ యొక్క ఆజ్ఞను కూడా ధిక్కరించి కొంతమంది రాజులు ఉన్నారయ్యా జరాసంధులు లాంటి వాళ్ళు, వాళ్ళు వాళ్ళ కర్మఫలాన్ని త్వరగా అనుభవించాలి, అనుభవించేట్టు చెయ్యి అని ఒక సందేశం ఇచ్చి పంపించారు. ఆ తర్వాత ఇంకొక 3 శ్లోకాల్లో వాళ్ళ సందేశం కూడా ఉంది. అది రేపటి నుంచి చెప్పుకుంది రేపటి పాఠంలో. తర్వాత నారదుడు కూడా వచ్చి, అయ్యా ఇట్లా ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్నాడు కాబట్టి ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా జరాసంధుడు యొక్క వధోపాయాన్ని కూడా ఆలోచించమని చెప్పారయ్యా అని శ్రీకృష్ణ పరమాత్ముడికి చెప్పడం జరుగుతుంది. తర్వాత నారద మహర్షి కూడా వచ్చి, అలాంటి సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఇటు రాజసూయ యాగానికి వెళ్ళాలా లేకపోతే ఇటు జరాసంధుని సంహరించేటువంటి కార్యక్రమానికి వెళ్ళాలా అనేటువంటి సందేహంలో ముఖ్యమైనటువంటి వారి పెద్దల యొక్క నిర్ణయాలను కూడా తీసుకుని ఆ తర్వాత రాజసూయ యాగం వైపే వెళ్ళటానికి మొగ్గు చూపుతాడు. దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యం అనేటువంటి విశేషాలు తర్వాత చెప్పుకునేటువంటి ఘట్టాల్లో మనం ప్రస్తావించుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.